చేసుకున్నారు కదా 3 రోజుల సంక్రాంతి మురిపం ఇంకా తీరిందా లేదా? తీరినా తీరకున్నా మళ్ళీ ఎవరి పనిలా కాలు పోవాల్సిందే. సరే ముందుగా మనం హెడ్లైన్ చూసి అటే ఇంకా అస్సలు వార్తలు చూద్దాం. అసెంబ్లీ మీటింగ్లకు అంతా రెడీ, 3 ఎమ్మెల్సీల వేటుతో వేడి. జగనన్నను కలిసిన కేటీఆర్ సార్ ఇక చూపిస్తారట ఫెడరల్ ఫ్రంట్ జోరు. దుమ్ము రేపినాయి పందెం కోళ్ళు, చేతులు మారినాయి కోట్లు. ₹1365 కొబ్బరి చిప్ప ఇంకేడ దొరుకుతుంది ఆన్లైన్లో తప్ప. సత్తిగాని కొత్త బేరం. Donkey, 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 Sati had a donkey, donkey given milk. మీకు దురద ఉందా? గోకుడు పెడుతుందా? అయితే మా గార్ది ఫాలోలో ఉంది యాంటీ యాక్సిడెంటల్ గోకుడు. మీకు మొన్న ఒక వార్త వేసిన యాదకుందా? దునియాలనే ఖరీదైన విడాకులు తీసుకున్నారు అని 4,80,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఇంటామెకి ఇడుపు కాగితం ఇచ్చిండు అమెజాన్ కంపెనీ ఓనర్. విడాకుల కోసం సగం ఆస్తిని రాసిచ్చుడంటే మాటలా? గత పైకం ఎట్లా చెబుద్దైందో ఏమో. అయినా గన్ని కోట్లు సంపాదించాలంటే ఎన్నేళ్ళు పట్టాలే? అవి పైసలా పెంకాసులా? చెట్లకు నోట్లను తులుపుతుండా ఏంది? ఇగో ఇట్లా అనిపించిందట చాలా మందికి. కానీ ఇలా ఒక ముచ్చట తెలిసినాక 4,80,000 కోట్లేంది ఉన్న ఆస్తిని మొత్తం ఇచ్చినా అల్కగా సంపాదిస్తాడనిపిస్తుంది మళ్ళా. ఎందుకంటే అయ్యగారి బిజినెస్ అసొంటిది. మరి కొబ్బరి చిప్ప రేట్ ఎంత ఉండొచ్చు? ఏంది ఉత్త చిప్పకు రేటా అని చీప్గా తీసివాడేకుర్రి. ₹1365 మాత్రమే, అది కూడా 55% డిస్కౌంట్ ఇస్తే. లేకుంటే ముచ్చటగా 3,000 కొబ్బరి చిప్పకు. ఒక్కదానికే సుమ్మ వల్ల 2 కావాలంటే 6,000. అవు మరి ఆన్లైన్ అమెజాన్ కంపెనీ వాళ్ళు అమ్ముతున్నారు. ఆర్డర్ చేస్తే మంచిగా ప్యాకింగ్ చేసి ఇంటికి వచ్చి ఇచ్చిపోతుర్రట. అదిరిపోయిందిలే ఆఫర్. మన లెక్కనే మహబూబ్ నగర్ ఎస్పీ రాజేశ్వరి మేడం కూడా దేవుడా ఇది నిజమా అని రాసింది ట్విట్టర్లా. కొబ్బరికాయ ₹15 ₹20 ఉంటుంది. అసొంటిది ఉత్త చిప్పను ₹1365 అమ్ముతున్నాడంటే అమెజాన్ కంపెనీని ఇకమత్కి సలాం చేయాలి. కొబ్బరి చిప్పలు కొంటోళ్ళు ఉన్నట్టున్నారు, అందుకే అమ్ముతున్నారు. మొదలు వీళ్ళని తారీఫ్ చేయాలి. ఆ లెక్కన కొబ్బరికాయల కంటే కొబ్బరి చిప్పల దుకాణం పెట్టుకుందే నయం ఉంది అని దుకాణం తెరిచారు. ఆన్లైన్లో మాత్రమే ఉంటారు ఉత్తమ కస్టమర్లు అనే నేను అని ఎమ్మెల్యేలు ప్రమాణం చేసేందుకు అసెంబ్లీ రెడీ అయిందిగా. బిల్డింగ్లకు రంగులు వేసిర్రు, లైట్లు ఫిట్టింగ్ చేసిర్రు, ఏమేం చేయాలో అవన్నీ చేసిర్రు. బేస్తారంకి వెళ్ళి అసెంబ్లీ మీటింగ్లు చాలా అవుతాయి. ఇక దీనికి ముందు ఇలా ఏం జరిగిందంటే मुमताज अहमद खान जिसे कानून साज असेंबली का रुकन मुंतखब किया गया है. అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా ముంతాజ్ అహ్మద్ ఖాన్ సార్ ప్రమాణం చేసిండు రాజ్భవన్ లా. పాత బస్తీల పతంగి పార్టీ తరపున 6 మాటల గెలిచిన సీనియర్ ఎమ్మెల్యే. ఇక బేస్తారం అసెంబ్లీ షాల్గాంగనే అందరు ఎమ్మెల్యేలతోని ఈసారి ప్రమాణ స్వీకారం చేపిస్తాడు. అటెంక కొత్త స్పీకర్ని ఎన్నుకుంటారు. ఇక అసెంబ్లీల పార్టీ తరపున ఎవరు పెబ్బగుండాలనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదు కాంగ్రెస్ వాళ్ళు. ఈ ముచ్చట ఇట్లుంటే పార్టీ మారిన 3 ఎమ్మెల్సీలు యాదవరెడ్డి సారు, భూపతి రెడ్డి సారు, రాముల్ నాయక్ సార్ల మీద అనర్హత వేటేసిండు మండలి చైర్మన్ సామిగౌడ్ సార్. ఇయాలకి ఇవే ముఖ్యమైన అసెంబ్లీ ముచ్చట్లు. టీఆర్ఎస్ పార్టీ ఉట్టిన కాంచెల్లి కేసీఆర్ సారే అధ్యక్షుడు. పార్టీల మంచి చెడ్డలు అరుచుకున్నాడు, ఏరే పార్టీలతోని మీటింగ్లు పెట్టుడు, ఢిల్లీ పోయి మాట్లాడు, మొత్తం గులాబీ బాసే చూసుకునేటోడు. అయితే మొన్ననే కేటీఆర్ సార్ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినాక జరంత బరువు దించుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే రామన్న కూడా రాజకీయంలో దూసుకోబోతున్నాడు. ఫెడరల్ ఫ్రంట్ చర్చల కోసం జగనన్న ఇంటికోయిండు కేటీఆర్ సార్. దేశ రాజకీయాల గురించి ఇద్దరు యువ లీడర్లు మాట్లాడుకున్నారు చాలాసేపు. బీజేపీ కూటమి, కాంగ్రెస్ కూటమి కాకుండా కొత్తది ఎందుకు అవసరమో వివరంగా చెప్పిండట కేటీఆర్ సార్. తెలంగాణ ప్రయోజనాలు, ఆంధ్ర ప్రయోజనాలు, 2 తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు ఇద్దరం కలిసి ఉమ్మడిగా ఏ రకంగా పోరాడాలి అనే విషయంలో కూడా అన్ని విషయాలు కూలంకషంగా వారు చెప్తారు. ఈ రోజుకి అన్ని చెప్పేస్తే మళ్ళీ మీకు తర్వాత అడగడానికి ఉండదు, మాకు చెప్పడానికి ఉండదు. ఇక జగన్ సార్ ఉండి ఇవాళ ఉన్న 25 మంది సంఖ్యాబలం ఎంపీలతో ఉన్న సంఖ్యాబలంతో ప్రత్యేక హోదా సాధించలేని పరిస్థితి కనిపిస్తా ఉన్నప్పుడు ఈ 25ను 42 చేసి ఇంకా ఒత్తిడి ఇంకా ఎక్కువగా చేసే పరిస్థితిని తీసుకొచ్చే పరిస్థితిని క్రియేట్ చేయడం కోసం ఈ నెంబర్స్ పెరగాల్సిన అవసరం ఉంది. వీళ్ళు చూసుకొని కేసీఆర్ సారే ఆంధ్రాకు పోయి జగన్ అన్నతోని మళ్ళీ ఒకసారి మాట్లాడతారట. మరిగా రిటర్న్ గిఫ్ట్ ముచ్చట వెళ్ళిందో. ఆల్రెడీ ఒరిస్సాల నవీన్ పట్నాయక్ సార్ని, బెంగాల్లో మమతక్కతోని ఫెడరల్ ఫ్రంట్ చర్చలు నడిచినాయి. ఇక ఉత్తరప్రదేశ్ అఖిలేష్ అన్న హైదరాబాద్కి వచ్చి కేసీఆర్ సార్ని కలుస్తాడట.
అసెంబ్లీ మీటింగ్లు వచ్చినాక ఫ్రంట్ మీటింగ్లు ఇంకింత ముంగడికి తీసుకుపోతారట. మీ ఇంట్లో సంక్రాంతి పండుగ ఎట్లా జరిగిందో అది మీకే ఎరక. కానీ అంతటా మాత్రం భోగి మంటలు, పిండి వంటలు, పతంగులు ఎగిరేసుడు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటపాటలతోని జోరుగా నడిచింది. 3 రోజులు సెలవులు వచ్చినాయి కాబట్టి అందరు ఊర్లోకి పోయి మంచిగా తీసుకురు పండగ. మళ్ళీ ఆంధ్రాలో ఇదే పెద్ద పండగ. ఆడ ఇంకింత సంబరంగా జరిగింది సంక్రాంతి. ఇవి కాకుండా ఇంకేం జరిగినాయంటే ఇగో ఇవి కాయ్ రజా కాయ్. ఎక్కడిది కోనసీమ కొబ్బరి తోటల నడుమ జోరుగా నడిచినాయి కోళ్ళ పందాలు. బాదాం పిస్తాలు తినబెట్టి షాంపులతోటి దినాం తానాలు చేపించి ఫైటింగ్కు ట్రైనింగ్ ఇప్పించి తీసుకొచ్చిండ్రు కోళ్ళను. కాళ్ళ కత్తులు కట్టి ఉసుకో అని ఇడిచిపెడితే తగ్గ ఫర్ కొట్లయినాయి. ఒక్కొక్క కోడి మీద ₹1,00,000 షరతులు కట్టిండ్రు. 3 రోజుల పండుగ పేరు మీద కోట్ల రూపాయలు చేతులు మారినాయి. గెలిచిన వాళ్ళకు బండ్లు కార్లు ఇచ్చి ఆఫర్స్ పెట్టిండ్రటకి తాపకు. ఇంటికాడ పండుగ ఎట్లా చేసుకున్నారో కానీ కొబ్బరి తోటల్లో ఈ ఆటలు అయితే మస్తు నడిచినాయి. షరతులు గాయద్దు, కోళ్ళం గోసపెట్టద్దని కోర్టు ఆర్డర్ వేసిన మనోళ్ళు పట్టించుకోలే. మంచిగా టెంట్లు వేసి మైకులు పెట్టి మరీ కోళ్ళ కోట్లాట్లు పెట్టిండ్రు. కార్లు కట్టుకొని వచ్చిండ్రు 12 రైళ్ళు. హైదరాబాద్కి వెళ్ళి సుతా బగ్గర వేయండ్రట. ఏది కావాలంటే అది అక్కడనే దొరికే సౌలతులు చేపించిండ్రు. ఓడిన కోళ్ళను కొనుక్కొని ఆన్నే పొతం పెట్టించి మంచిగా దావతులు చేసుకున్నారు. ఏడకోళ్ళ పందాలు నడుస్తున్న పోలీసులకు తెలిసిన అటు మోకాన పోలే. మనోళ్ళ సంభ్రమంగట చట్టాలు రూల్స్ గిల్స్ జాంతనాయి. ఎట్లా చేసుకోవాలనుకున్నారో అంతకు మించే చేసుకున్నారు. Donkey, 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 Sati had a donkey, donkey given milk. ఓర్ వారి గాడిదలు కాస్తున్నావారా? ₹30 ఏమొస్తుందమ్మా? ఉండు కఫీస్ కడుగురా. ₹100 గాడిది ఫాలు ఊకో ఇసొంటి వాళ్ళకి నేను అమ్మా. ఏమైందిరా నీకు? అసలు పని ఇచ్చిపెట్టి కోసరి పనులు చేస్తావేంది? గాడిది పాలు నువ్వమ్ముడేందిరా? సాఫిత్రమ్మ, మీ సబ్బులో గాడిది పాలు కలిసినాయా? ఒకవేళ మీ సబ్బులో గాడిది పాలు కనుక ఉంటే మీ ముఖం మిల మెరిసిపోతుంది. మేకప్ అవసరం లేదు. రే మిల మెరవనికి అవేమన్నా బాసన్లారా మొఖం రా. అయినా సబ్బుల గాడిది పాలేంద్రా? ఈ సబ్బు బాసన్లకున్న మసిని పోగొట్టకపోవచ్చు, కానీ ముఖానికున్న మురికిని మాత్రం తల మెరిసిపోయేటట్టు రంగు రుచి చిక్కదనం 3 కలిసి ఉంటాయి. ఒరే బాబు, అదేమన్నా శాపతారా? రంగు రుచి చిక్కదనం ఉండనీకి నీ ఉత్తభద్ర ఎక్కడికెంచో. అందరికి సింగల్ ఇచ్చేసే వచ్చినమని ఏమైంది? అగో నీ మేకప్ ముఖం చూస్తే అది ఒలురుతనే లేదు. అబ్బా నువ్వు వెళ్ళిపోయిడికి వెళ్ళి మాకు గిరాక్ కాకుండా అవుతుంది. గాడిది ప్లీజ్ ఒలిరవా. నువ్వు ఇట్లా గాడిది పాలు అమ్మితే ఈ లేకరి కొలువు ఇలివేమన్నా ఉంటుందారా? గాడిది పాలకు మస్తు ఇలువున్నది, ఈ లేకరికి ఏమి ఇలువున్నది? పైసలు అంటే చాలు ఏమన్నా చేస్తాడు. మీకు దురద ఉందా? గోకుడు పెడుతుందా? అయితే మా గాడిది పాలలో ఉంది యాంటీ యాక్సిడెంటల్ గోకుడు. మరి అంతేకాకుండా మీకు కాంతివంతమైన గ్లో. కాదురా సత్తిగా, గాడిది పాలు దగ్గుపడిచే ముప్పసం ఉన్నోళ్ళు తాగితే తక్కువ అవుతుంది అంటారు. మరి నువ్వేంద్రా అందం కిందం అంటావేమో? ఒక్క దగ్గు పరిచయమే కాదు, అంగట్లకు మన గాడిది పాలు మిస్క్ చేసినటువంటి సబ్బు వచ్చేసింది. జీడితసంటి ముఖాన్ని కూడా బాదం పఫ్ లెక్క తెల్లగా చేస్తుంది. చర్మానికి తోలుకు ఆరోగ్యవంతమైంది. ఇది చాలా ఫిరంగల సబ్బు, కానీ ఫెయ్యికి మంచిది. అది కాదురా, గాడిది పాలతో సబ్బు తయారైతే మరి నువ్వెందుకు డైరెక్ట్ గా పాలే అమ్ముతున్నావు? గాడిది పాలు మిస్క్ చేసిన సబ్బుల కంట మస్తు గిరాకున్నదంట. నేను అదే డైరెక్ట్ గా గాడిదని పట్టుకొని తిరిగి అమ్మిందనుకో మస్తు గిరాకు వస్తుంది. నేను ఆర్గానిక్ గాడిది ఎంత తిరుగుతా. అందులో ఏమో కలిపి సబ్బు తయారు చేస్తారు కదా, నువ్వు పాలు ఒకటి అమ్మితే ఎవరు తీసుకుంటారు చెప్పు మరి? గాడిది పాలల్లా బొగ్గు చందనం ఫస్ఫీస్ వంటివన్నీ కలుపుతుర్రంట. బొగ్గు కలిపితే ముఖం కర్రె కాదా, అందుకే డైరెక్ట్ గా పాలే అమ్ముతా. ఏమంటావు గాడిది? ఓనా ఇక్కడ ఇగో నీ కళ్ళ కింద మడతలు పడ్డాయి కదా, ఇవన్నీ పోవాలంటే ఒకటే అడవియా. గాడిది పాలు రుద్దుకో తక్కువైపోతుంది. అప్పుడే కాదు 4 నిమిషాలు పడతాయి. 4 నిమిషాల్లో తాతకెళ్ళి అంకుల్ అవుతావు, అంకుల్కెళ్ళి మళ్ళా అన్నం అవుతావు. అప్పుడు నువ్వేమంటావు ఎరకనా? నా తోలు నా చర్మాన్ని తెలియనివ్వటమే లేదు. అయ్యో మరి అట్లయితే నీ ముఖానికి వాడి తర్వాత ఏరేటోళ్ళకి అమ్మురా, అప్పుడు ఎరకైతుంది అందరికి. అమ్మో నేను ఇప్పుడే రుద్దుకోను, నేను రేపు పెళ్లి సూపులు అనగా రుద్దుకుంటా. మళ్ళీ ఇప్పుడే రుద్దుకుంటే తెల్లగా అయిపోయి పిల్లలందరూ మెచ్చుకుంటారు నన్ను. అంటే ఇక గాడిద పాలు అమ్ముకుంటేనే బతుకుదాం అనుకుంటున్నాను? ఎస్, వాట్ నాట్ ఈ సొసైటీ, ఎవ్రీవన్ ఇస్ బిజినెస్. గాడిది మధ్యలో సత్తి. గాడిద పాలతోని సబ్బులు, బొగ్గుతోని పేస్ట్లు, పెండతోని ముఖం క్రీములు ఇవన్నీ కూడా చేసి అమ్మిగా మరి. ఎస్, ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్. రేపట్ల ఇంకేమైనా కావచ్చు. రాగడి మన్నుతోని ఇంకా రంగురంగుల సబ్బులు రాబోవచ్చు. కాలం వెనుకకు మళ్ళీందంటే నమ్ముతావా డూడ్? వచ్చిన మళ్ళీ ఏదో ఒక పెద్ద కంపెనీ తయారు చేస్తాడు. నీ అసంతో ఏడైతే చెప్పు. అక్క కావాలనా? ఒక్క నిమిట్ ఉండు,
నేను ఇప్పుడే ఈనింది అనుకున్నా. ఓక ఏమనుకోకు, ఫాలిచ్చే గారిది కాదు ఇది. ఇది ఫాలిస్తలేదు, ఇంకా కట్టలేనట్టున్నారు. నేనే మోసపోయినాక ఏమనుకోకు. ఈ బిత్తిరేసాలు గారి ఫోన్ చూసిరమ్మ పోరని వేసాలు అన్ని ఇట్లనే ఉంటాయి కథలు. ఏడుకెళ్ళి తెచ్చిండో ఏమో ఇడ్చి పెట్టేస్తాడు ఆడే తిండ్రి. మా ఎవరు చూడలేరు నాయన, ఈ గారి దీన్నే ఉంది. నేను ఇడుస్తలే అక్క, మేపుకొచ్చిన ఇప్పటిదాకా అట్లా వెళ్ళి మేపుకొచ్చిన నేను. ఒకప్పుడు చేసినట్టు ఇప్పుడు చేస్తలేరు పండుగలు. చాలా వరకు మర్చిపోయిర్రు. అప్పటి ఆచారాలు లేవు, అప్పటి పద్ధతులు లేవు. ఏదో చేసినామా అంటే చేసినామని నడిపిస్తుర్రు. కానీ అందరు అట్లనే లేరులో. కొందరంటే కొందరు వెనకటి పద్ధతులను ఇంకా ఫాలో అవుతుర్రు. మన పండగల గొప్పతనాన్ని ఇంకా కాపాడుతుర్రు. ఆదిలాబాద్ అమ్మలక్కలు గానుగా నూనె నోములు నోసిండ్రు. ఈ తాపకు బ్యాండు సప్పుల నడుమ మంగళార్తులు పట్టుకొని గిర్నీల కడకొచ్చిండ్రు. గంధం పసుపు కుంకుమలతో పూజిచ్చి పూజలు చేసిండ్రు. గిర్నీ ఓనర్ కు కొత్త బట్టలు పెట్టిండ్రు అక్కలు. అటెన్క నువ్వులు పోసి నూనె తీసి తలా ఇంత పంచుకున్నారు. నిరుడు కుమ్మరి కుండ నోము నోసిండ్రు. అంటే కుల వృత్తులను బతికించేటోళ్లను గౌరవిస్తురన్నట్టు. ఇక ఈ బొమ్మల కొలువు చూడండి ఎంత ముద్దుగున్నదో. తీరొక్క బొమ్మలు పెట్టిండ్రు. పురాణాల నుంచి పల్లెటూర్ల దాకా, అప్పటి కాలం నుంచి ఇప్పటి కాలం దాకా మొత్తం ఈడనే కనబడుతుంది. హైదరాబాద్ లో ఒకళ్ళ ఇంట్లో వేర్చిండ్రు ఇంత ముద్దుగా. సంక్రాంతి పండుగకు బొమ్మల కొలువు పెట్టడం వెనకటికెళ్ళి నడుస్తున్న పద్ధతి. ఇప్పటోళ్ళు షానికొచ్చి మర్చిపోతున్నారు. ఇంత పద్ధతిగా వేరవాళ్ళంటే ఎంత ఓపిక కావాలే. బాహుబలి సినిమాలో ఒక ఖతర్నాక్ సీన్ ఉంటది. అటో కొండ ఇటో కొండ, నడిమిట్ల ఎత్తైన జలపాతం ఉంటది. పాలనూరుగు లెక్కనే నీళ్లు దుంకుతుంటాయి మీదకెళ్ళి. 2 కొండల నడమలకెళ్ళి హీరో ఎగురుతుంటాడు. అది చూస్తుంటే అబ్బా అనిపిస్తుంది మనకు. కానీ అది నిజంగా జలపాతం కాదు. సినిమా షూటింగ్ కోసం ఉత్తి జలపాతం కట్టి గ్రాఫిక్స్ బొమ్మలు చెక్కిరన్నట్టు. మరి ఇప్పుడు ఆ ముచ్చట ఎందుకంటే దిగుగిందుకు అబ్బా పాల్గారినట్టే మస్తుందిలే జలపాతం. ఎండలు ముదురుతున్నా కూడా జలపాతం పొంగుతుందంటే గిరేటే అని అంటున్నారులే. కానీ ఇది నిజంగా జలపాతం కాదుల్లా, సెట్టింగ్ చేసిండ్రు ఇట్లా. మహబూబ్ నగర్ లా మయూరి పార్కు ఖతర్నాక్ ఉంటది. చిన్నలు పెద్దలు పొట్టు ఎంజాయ్ చేయొచ్చు. అయితే జలపాతం కూడా ఉంటే ఇంకింత బాగుండి అనిపించిందట చాలా మందికి. అందుకే ఇట్లా కొండ మీద పైపులతో నీళ్ళు ఇడిచి పెడితే కిందికి పడుతున్నాయి. చూసేటోళ్ళకి నియంగా జలపాతం లెక్కనే అనిపించే వరకు మస్తు మందొచ్చి ఎంజాయ్ చేస్తుర్రు. చుట్టుముట్టు అడవి ఎండిపోవద్దని ఇట్లా నీళ్ల పిచికారీ చేపిస్తుర్రు. మొత్తానికైతే మహబూబ్ నగర్ మయూరి పార్కు కొత్త అందాలు వస్తున్నాయి. నిరుడు ఈ టైంకి మొత్తం మేడారం జాతర వార్తలే ఉండే. జాతర ఎట్లా జరుగుతుంది, అమ్మవార్లను గద్దెల మీదకి ఎట్లా తీసుకొస్తుర్రు, సమ్మక్క సారక్క పోరాటాల గురించి రోజుకో వార్త చెప్పుకున్నాం. జాతర సుత మస్తు సంబరంగా జరిగింది. కోట్ల మంది పోయి అమ్మలను దర్శనం చేసుకుర్రు. ఆ పబ్లిక్ని చూసి అబ్బా గింత మంది వచ్చిర్లే అని అనుకున్నాం. కానీ మన మేడారం జాతర కంటే చాలా పెద్ద జాతర ఇంకో తాన సురువైంది. మరి అది ఎట్లా జరుగుతుందో అరుచుకుందాం పారి. మకర సంక్రాంతి పండగ నాడు పొద్దుగాల 5 గంటల 15 నిమిషాలకు అర్ధ కుంభమేళ షురు అయింది. త్రివేణి సంగమంలా రాజయోగ స్నానాలు చేసిర్రు భక్తులు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయోగరాజ్లో జరుగుతున్న కుంభమేళలా పుణ్యస్నానాలు చేసేందుకు ఎక్కడెక్కడికెళ్ళో వస్తున్నారు. బాబాలు, స్వామీజీలు, సాధువులు, అఘోరాలు అందరూ కుంభమేళకు చేరుకుంటున్నారు. రథాలు కట్టుకొని భజనలు కీర్తనలు చేసుకుంటా ప్రయాగ్రాజ్ లో పాదం మోపుతుర్రు. 192 దేశాలకెళ్లి 10 లక్షల మంది వస్తున్నారట. మనోళ్లను వాళ్ళను కలిపితే 15 కోట్ల మంది దాకా రావచ్చని చెప్తున్నారు ఆఫీసర్లు. వచ్చినోళ్ళకి తక్లీవులు రాకుండా ఏక్ నంబర్ సౌలతులు చేసింది ఉత్తరప్రదేశ్ సర్కార్. 4300 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కుంభమేళ కోసం. ఇప్పుడే చాలైంది కాబట్టి మంది పెద్ద గనబడతలేరు. ఇక రేపు పెరుగుతూనే ఉంటారు. ఆత్రమేం లేదు, 45 రోజులు నడుస్తుంది. కుంభమేళల తానం చేయాలనుకునేటోళ్ళు పోయి రావచ్చు. ఇక వీళ్ళకి ముచ్చట్లు ఇంకిన్ని ముచ్చట్లతో నేను మళ్ళా కలుస్తా. నమస్తే.